నా సబ్స్క్రైబర్స్‌లో ఒక సిస్టర్ ఇలా అడిగింది. "అక్క కేక్ మీద నేమ్ ఎలా రాయాలి? ఒకసారి ఆ టాపిక్ గురించి చెప్పవా ప్లీజ్" అని. సో, తప్పకుండా చిన్న నీకోసమే ఈ వీడియో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం యూజ్ చేసే క్రీమ్ ఏదైతే ఉందో అది స్మూత్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో, స్మూత్‌గా కలిపి పెట్టుకోవాలనమాట. స్పాచులాతో అయినా, దేనితో అయినా. సెకండ్ పాయింట్ వచ్చేసి స్మాల్ హోల్ ఉన్న నాజిల్‌ని బ్రైట్ ఇంక్ అనేది యూజ్ చేయాలి. మీరు పైపింగ్ బ్యాగ్‌లో గూడా చిన్న కట్ ఇచ్చుకుంటే హోల్ వస్తుంది. బట్ ఆ పైపింగ్ బ్యాగ్ ఎడ్జెస్‌లో కొంచెం షార్ప్ ఎడ్జెస్ కూడా వస్తుందనమాట. సో, చూసుకొని మీరు అలా రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పైపింగ్ బ్యాగ్‌లో మనం క్రీమ్ ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా ఇలాగా స్క్రాపర్ పెట్టుకొని క్రీమ్ అంతా కూడా ఒక దగ్గరికి ఫార్మ్ చేసుకోవాలి. అంటే మనం రాసేటప్పుడు మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉన్నట్లయితే డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి నాజిల్ నుంచి ఫస్ట్ ప్రెస్ చేసిన క్రీమ్‌ని వేస్ట్ చేయండి. అంటే బయట ఎక్కడన్నా వేస్ట్ చేసేసి దాని తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు రైటింగ్‌కి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కేక్ మీద డైరెక్ట్‌గా రాయడం కన్నా ముందు ఒకసారి పేపర్ మీద ఏం రాయాలనుకుంటున్నారో ఒకసారి పెన్సిల్‌తో రాసుకోండి. దాని మీద క్రీమ్‌తో పైనే మీరు కాపీ చేయండి. అంతే సింపుల్. ఈ 5 టిప్స్ ఫాలో అయ్యి మీరు నెక్స్ట్ చేసే కేక్స్ మీద కనుక నేమ్స్ రాసినట్లయితే నేను చెప్పిన విధంగానే ఫెయిల్ అవ్వకుండా పాస్ అయిపోతారు. మంచిగా హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా హోమ్ బేకరీ చేయాలన్న ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే కేక్ క్లాసెస్ ఫ్రీగా యూట్యూబ్‌లోనే నేను చెప్తున్నాను. సో, ఎపిసోడ్ 1 వీడియో లింక్‌ని కింద అటాచ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని చూసి చక్కగా బేక్ చేసుకోండి.